మై డియర్ స్టూడెంట్స్, నమస్తే అందరికీ. సో ఈరోజు మనం ఈ యొక్క క్లాస్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలోని 4th యూనిట్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనే యూనిట్ నుండి ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ క్వశ్చన్స్, 1 వర్డ్ టైప్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వీటిని డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇంతకుముందు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే మనకు ఐపీఏ ఎగ్జామినేషన్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, అలాగే 1 వర్డ్ టైప్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ టు మై ఎస్ఆర్పి కెమిస్ట్రీ ఛానల్ and let us start with fill in the blanks in the chapter number 4, that is unit number 4, chemical bonding and molecular structure. So a chemical bond is a chemical bond in which electron cloud is unevenly shared is known as dash bond. That is unevenly shared. This is the word which gives you answer for this question. So sharing of electrons leads to the formation of covalent bond. Complete transformation of electron leads to the formation of, that is what, ionic bond. అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల కోవెలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, అవునా? సో ఇక్కడ ఏమంటున్నాడు, అన్ఈవెన్లీ. అన్ఈవెన్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీని నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. హైడ్రోజన్ సింగిల్ బాండ్ హైడ్రోజన్, హైడ్రోజన్ సింగిల్ బాండ్ క్లోరిన్, దిస్ ఈస్. సో దీంట్లో రెండు కూడా హైడ్రోజన్ ఆటమ్సే కాబట్టి ఈ లోన్ పేర్ ఆఫ్ ఈ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎగ్జాక్ట్ గా 2 ఆటమ్స్ మిడిల్ లో ఉంటుంది. But in case of this HCl bond, electron pair is shifted towards the chlorine because of the higher electronegativity of chlorine. This is called as unevenly shared electron pair, unevenly sharing of electrons. This is evenly sharing of electrons, exactly sharing of electrons. This is unevenly sharing of electrons and atom. So because of this, covalent bond is formed, but that covalent bond is called as polar. Polar covalent bond, covalent, polar covalent bond. This is a non-polar covalent bond. ikkada just non-polar, ikkada polar covalent bond anedi untundi annamata. This is okay. So sharing lone koddiga slight ga difference. So exact sharing aithe covalent bond, uneven sharing ante oka ఈ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఒక ఆటమ్ సైడ్ ఎక్కువ షిఫ్ట్ అయి ఉంటే దాన్ని అన్ఈవెన్లీ షేర్డ్ అనేసి అంటాం అన్నమాట. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ప్రొడ్యూసెస్ సెట్ ఆఫ్, హైబ్రిడైజేషన్ అనేసి అంటాం. సో హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి కెమికల్ బాండ్స్ ను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మాలిక్యూల్స్ లో. CH4 లో sp3 అని, C2H4 లో sp2 అండ్ C2H2 లో sp హైబ్రిడైజేషన్. సిమిలర్లీ ఇన్ BeCl2 ఆల్సో sp హైబ్రిడైజేషన్. సో హైబ్రిడైజేషన్ లో ఏం జరుగుతుందంటే అటామిక్ ఆర్బిటాల్స్ విత్ ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ intermix with one another to produce equal number of identical orbitals. అంటే ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ ఉండేటువంటి అటామిక్ ఆర్బిటాల్స్, ఒక ఆటమ్ లో ఉండే అటామిక్ ఆర్బిటాల్స్ అన్ని కూడా ఇంటర్మిక్స్ అయిపోయి అదే సంఖ్యలో కొత్త ఆర్బిటాల్స్ ను ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ ని ఏమంటారంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేసి అంటారు. సో అటామిక్ ఆర్బిటాల్స్ మిక్స్ అవుతాయి, కొత్తగా ప్రొడ్యూస్ అయ్యే ఆర్బిటాల్స్ ను హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటారు. హైబ్రిడ్ అన్నమాట ఇవి, హైబ్రిడ్ ఆర్బిటాల్స్, హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అని అంటాం. ఓకే, దిస్ వన్ హైబ్రిడైజేషన్ లో ప్రొడ్యూస్ అయ్యే ఆర్బిటాల్స్ ను హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అని అంటాం. 1-2 సార్లు వినడం, గుర్తుపెట్టుకొని రాయడం. నెక్స్ట్, బాండ్ ఆర్డర్ ఇన్ N2 మాలిక్యూల్ ఈజ్, బాండ్ ఆర్డర్ ఇన్ N2 మాలిక్యూల్. సో N2 మాలిక్యూల్ లో స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, N ట్రిపుల్ బాండ్ N. బాండ్ ఆర్డర్ అంటే ఏమి, నంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్ బిట్వీన్ 2 ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ లో 2 ఆటమ్స్ మిడిల్ లో ఉండేటువంటి నంబర్ ఆఫ్ బాండ్స్ ను మనం బాండ్ ఆర్డర్ అనేసి అంటాం. ఒక మాలిక్యూల్ లో 2 ఆటమ్స్ మిడిల్ లో ఉండే బాండ్స్ అన్నమాట. హౌ మెనీ బాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ 2 ఆటమ్స్ ఆఫ్ ఎ మాలిక్యూల్, దట్ ఈస్ కాల్డ్ as బాండ్ ఆర్డర్. సో N2 మాలిక్యూల్ లో 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి బాండ్ ఆర్డర్ 3 అన్నమాట. అదే ఆక్సిజన్ తీసుకుంటే డబుల్ బాండ్ ఉంటుంది, బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు 2. హైడ్రోజన్ తీసుకుంటే H సింగిల్ బాండ్ H, బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు 1. అలా సో 2 ఆటమ్స్ మధ్యలో ఎన్ని బాండ్స్ ఉంటాయో దాన్నే మనం బాండ్ ఆర్డర్ అని అంటాం అన్నమాట. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ as బాండ్ ఆర్డర్, దిస్ వన్. నెక్స్ట్ 4th వన్, ద షేప్ ఆఫ్ అమోనియా మాలిక్యూల్ ఈజ్. సో డైరెక్ట్లీ యు హావ్ టు నో, దట్ ఈస్ వాట్
షేప్ ఆఫ్ అమోనియా మాలిక్యూల్ ఎలా ఉంటుంది చెప్పండి. దిస్ ఈజ్ నైట్రోజన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద సెంటర్, there is a lone pair of electron and 3 hydrogens are distributed like this, hydrogen, hydrogen and hydrogen. So do you know the name of the structure, the shape is called as pyramidal shape, pyramidal shape, pyramidal, pyramidal shape అని అంటారు అన్నమాట. దాన్ని పిరమిడ్ షేప్ లో ఉంటుంది. ఓకే, అమోనియా మాలిక్యూల్. అదే వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే ఇన్వర్టెడ్ వి షేప్, ఇన్వర్టెడ్ వి, మిడిల్ ఆక్సిజన్, హైడ్రోజన్, హైడ్రోజన్, 2 sides ఉంటాయన్నమాట అలా. సో దట్ ఈస్ పిరమిడల్ షేప్. The total number of sigma and pi bonds in C2H4 molecule, C2H4 molecule. For all this you must know the structure of the molecule. C double bond C, here one hydrogen, this is one hydrogen, here one hydrogen and one hydrogen. This is the structure of C2H4. In this all single bonds are sigma bonds. So 1, 2, 3, 4, and in this double bond one is a sigma, second one is a pi. So 5 sigma bonds are there, 5 sigma and 1 pi bond is present. Okay, pi bonds, number of pi bonds is equal to 1 and number of sigma bonds is equal to, that is what, 5 as per the structure of ethylene molecule. Fill in the blanks type అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము వన్ వర్డ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. సో ఇక యూనిట్ లో మనకు ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో వాట్ ఈస్ ద కార్బన్ ఆక్సిజన్ బాండ్ లెంత్ ఇన్ CO2 మాలిక్యూల్ అన్నాడు. What is the carbon oxygen bond length in CO2 molecule? So general గా కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. C double bond O, here it is double bond O. సో ఎక్స్పెరిమెంటల్ గా C double bond O బాండ్ లెంత్ ఎంత ఉండాలంటే 121 పికోమీటర్స్ ఉండాలని ఎక్స్పెరిమెంట్స్ చెప్పాయి. అలాగే C triple bond O సపోజ్ ఫామ్ అయితే ఇది 110 పికోమీటర్స్ అని ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ చెప్పాను. కానీ కార్బన్ డైఆక్సైడ్ లో CO2 లో ఈ C double bond O బాండ్ లెంత్ ఎంత ఉందని తెలుసుకున్నారంటే 115 పికోమీటర్స్ అని తెలుసుకున్నారు. సో ఇప్పుడు ఇది మనకు ఆన్సర్. సో ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఆఫ్ C, that is carbon and oxygen bond length is 115 picometers. So actually it is in between carbon double bond oxygen and carbon triple bond oxygen. సో ట్రిపుల్ బాండ్ కు ఇంత ఉన్నింది ఎక్స్పెరిమెంటల్ గా ఫైండ్ అవుట్ చేసినప్పుడు. అలాగే C double bond O కు 121 ఉంది. కానీ CO2 లో ఈ C double bond O లెంత్ 115 పికోమీటర్స్, PM అంటే పికోమీటర్స్ అని తెలుసుకున్నారు. సో దీన్ని బట్టి కార్బన్ డైఆక్సైడ్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉండదని ఏమే. సో there is a possibility, there is a shifting in between double and triple bond. డబుల్ బాండ్ కు ట్రిపుల్ బాండ్ కు మధ్యలో షిఫ్టింగ్ ఉంటుందని, దీనికి రెజొనాన్స్ స్ట్రక్చర్స్ పాసిబుల్ అనేసి కనుక్కోవడం జరిగింది అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మనకు ఈ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ C double bond O బాండ్ లెంత్ is 115 పికోమీటర్స్, 115 పికోమీటర్స్. ఓకేనా, ఇదన్నమాట ఆన్సర్. C double bond O బాండ్ లెంత్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ is 115 పికోమీటర్స్. ఇది C triple bond O కి అయితే 110 ఎక్స్పెరిమెంటల్ గా, అలాగే C double bond O కు 121. ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్లీ డిటర్మైన్డ్ వాల్యూ. ఆ వాల్యూస్ ని బట్టి మనం అనలైజ్ చేస్తాం. ఇందులో బాండ్స్ ఏం డబుల్ బాండ్స్ ఉండొచ్చా, ట్రిపుల్ బాండ్స్ ఉండొచ్చా, లేదా డబుల్ నుండి ట్రిపుల్ షిఫ్టింగ్ ఆఫ్ బాండ్స్, దీన్నే మనం రెజొనాన్స్ స్ట్రక్చర్స్ అనేసి అంటాం. ఓకేనా, సో ఇలా. కాబట్టి నౌ దిస్ ఈస్ ద ఆన్సర్. వాట్ ఈస్ దట్? C double bond O give, that is 115 picometers, 115 picometers అని అంటాం. This is the answer. Next question. What is how many electrons are shared in the formation of a double bond? ఒక డబుల్ బాండ్ ఫామ్ చేసేటప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ యొక్క షేరింగ్ జరుగుతుందని. సో డబుల్ బాండ్ జనరల్ గా ఆక్సిజన్ లో ఉంటుంది. సో ఒక బాండ్ లో ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఒక బాండ్ ఫామ్ కావాలంటే ఒక పెయిర్, ఇంకొక బాండ్ ఫామ్ కావాలంటే ఇంకొక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్. వన్ పెయిర్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దీంట్లో 2 ఎలక్ట్రాన్స్, దీంతో 2 ఎలక్ట్రాన్స్. హియర్ these electrons are present as unshared pair of electrons. They are called as lone pair of electrons అన్నమాట. వాటిని lone pair of electrons అని అంటాం. ఓకేనా, this one. So now the answer is how many electrons are shared in the formation of a double bond. Single bond అయితే 2 electrons, double bond అయితే 4 electrons, triple bond అయితే 6 electrons. Okay, so for this question answer is 4 electrons. 4 electrons అన్నాడు. మనకు పెయిర్స్ అని ఇస్తే 2 pairs of electrons అని రాస్తాం. కానీ ఎలక్ట్రాన్స్ అన్నాడు కాబట్టి
జతలు అంటే పెయిర్స్ అని అడగలేదు కాబట్టి మనం ఏం చేయాలి 4 ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దిస్ వన్. ఎస్, ఆఫ్టర్ దట్ ఫార్మల్ ఛార్జ్ అంటాడు. ఫార్మల్ ఛార్జ్ ఏమి? ఫార్మల్ ఛార్జ్ అంటే జస్ట్ ఒక ఈక్వేషన్ రాసి మీరు వదిలేసేయచ్చు అన్నమాట. ఫార్మల్ ఛార్జ్ ఇస్ ఈక్వల్ టు ఫార్మల్ ఛార్జ్ FC is equal to number of electrons in its isolated state. Number of electrons in isolated state minus number of unshared electrons అన్నమాట. number of unshared electrons minus 1/2 into number of bonds around the atom. ఇదొక ఈక్వేషన్. ఇది రాస్తే మనకు సరిపోతుంది అనమాట. ఫార్మల్ ఛార్జ్ FC is equal to number of electrons in isolated state. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బుక్ లో వచ్చేసి ఇలా ఇచ్చాడు, ఆక్సిజన్ డబుల్ బాండ్ O అండ్ హియర్ ఇట్ ఈస్ డబుల్ బాండ్ O 1 2 3 4 5 6 అన్నమాట. And here also there is a lone pair of electron, here 2 lone pairs of electrons. This is the structure of ozone molecule. Suppose ఇప్పుడు ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్, ఇది ఫస్ట్ ఆక్సిజన్ ఆటమ్, ఇది సెకండ్ ఆక్సిజన్ ఆటమ్, ఇది థర్డ్ ఆక్సిజన్ ఆటమ్ అనేసి అనుకుందాం. ఇప్పుడు దీనిపైన ఫార్మల్ ఛార్జ్ ఎంత ఉంటుందంటే హియర్ నంబర్ 1 FC ఆన్, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, మీకు జస్ట్ అర్థమయ్యేదానికి మాత్రమే చెప్తున్నాను. FC ఆన్ ఫస్ట్ ఆటమ్ ఆక్సిజన్ 1 ఆన్ ఆక్సిజన్ 1 అన్నమాట. నంబర్ 1 ఇస్తున్నా, దీనికి 1. దట్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఐసోలేటెడ్, అంటే దీని చుట్టూ బాండ్స్ లేనప్పుడు దీని వేలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయనేసి. నంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ చూసారా, నంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఆక్సిజన్ వేలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 అన్నమాట. 6 1s2 2s2 2p4 కదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో 2s2 2p4, 2s లో 2 ఎలక్ట్రాన్స్, 2p4 లో 4 ఎలక్ట్రాన్స్, కాబట్టి 6 సరిపోతాయి. మైనస్ ఇప్పుడేమి నంబర్ ఆఫ్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్, ఇవి ఈ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటారు. మైనస్ షేర్డ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట, నాట్ పెయిర్స్. సో మైనస్ హియర్ ఇట్ ఈస్ 1/2 ఇంటూ దట్ ఈస్ వాట్. ఇప్పుడు దీనికి వద్దాం. సో ఇక్కడ దీని చుట్టూ కదా ఎన్ని బాండ్స్ ఉన్నాయి మనకు? దట్ ఈస్ 1 2 3 number of bonds around the atom. So equation లో that is number of bonds around the atom. Number of bonds around the atom అని దానికంటే number of electrons in bonds around the atom. ఇప్పుడు దీని చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 3 బాండ్స్ ఉన్నాయి అనుకో. 3 బాండ్స్ ఉంటే ఎన్ని? దట్ ఈస్ ఒక బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్ అన్నమాట, కాబట్టి 6 దిస్ ఈస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 6 minus 2 minus దట్ ఈస్ వాట్ 2 1s are 2 3s are 3 దట్ ఈస్ ఈక్వల్ టు 6 minus 5 దట్ ఈస్ ఈక్వల్ టు +1. అంటే దీనిపైన +1 ఛార్జ్ ఉంటుంది అని దీని యొక్క మీనింగ్ అన్నమాట. +1 ఛార్జ్ ఇక్కడ దీనిపైన ఉంటుంది అనేసి. ఈ విధంగా మనం ఫార్మల్ ఛార్జ్ ను క్యాలిక్యులేట్ చేయాలి. సో నంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ ఐసోలేటెడ్ స్టేట్ అంటే బాండ్స్ లేకుండా ఉండేటప్పుడు ఉండేవన్నమాట. అండ్ నంబర్ ఆఫ్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్ మైనస్ 1/2 ఇంటూ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండ్స్ అరౌండ్ ద ఆటమ్. సపోజ్ ఇప్పుడు దీని చుట్టూ క్యాలిక్యులేట్ చేయాలనుకో 6 వస్తుంది. మైనస్ అన్షేర్డ్ ఎన్ని ఉన్నాయి? దట్ ఈస్ 1 2 3 అంటే 3 పేర్స్ ఉన్నాయి కాబట్టి 6 మైనస్ అండ్ దట్ ఈస్ 1/2 ఇంటూ నంబర్ ఆఫ్ బాండ్స్, ఒక బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్ అన్నమాట. 2 గోస్ క్యాన్సిల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు -1. దీనిపైన -1 ఛార్జ్ వస్తుంది. సో ఈ విధంగా మనం దీని యొక్క ఫార్మల్ ఛార్జ్ ను క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? దట్ వన్. ఎస్.
సో మీరు ఈక్వేషన్ రాయండి చాలు. సో ఈక్వేషన్ ఒక్కసారి నీట్గా మీరు నోట్బుక్లో రాసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ NH4 plus ion? Nitrogen is present the center here, 1 2 3, and here it is hydrogen, 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 and here this is +1. So దీంట్లో sp3 hybridization ఉంటుంది, sp3 hybridization and no lone pair of electron, so it is a tetrahedral shape, tetrahedral shape ఉంటుంది. అండ్ బాండ్ యాంగిల్ తీసుకుంటే 109 degrees 28 minutes ఉంటుంది అనమాట. ఓకేనా, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ NH4 plus ion అంటే? సో sp3 hybridization, there is no lone pair of electron, and then it is equal to, that is what, tetrahedral shape అనమాట. This is the answer for fourth, that is what question. Next, what is the bond angle in SO2 molecule? SO2 molecule though, last question, fifth one, SO2 molecule. So SO2 molecule, S double bond O, and here it is S double bond O. There is a lone pair of electron like this, lone pair of electron, and this bond angle is not 120, it is 119.5 degrees, 119.5 degrees. So you have to write this structure also. ఈ స్ట్రక్చర్ వేసి మీరు 119.5 degrees అని రాస్తే సరిపోతుంది. బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ దిస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, సో యాక్చువల్లీ 120 degrees ఉండాలి. సో హాఫ్ డిగ్రీ ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటే మనకు రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క బాండ్ యాంగిల్ అంతకు డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ 120 నుండి 119.5 వరకు డిక్రీజ్ కావడం జరుగుతుంది. దిస్ వన్. ఇప్పుడు మనము 2 marks క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో డ్రా లెవిస్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ NF3 మాలిక్యూల్. డ్రా లెవిస్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ NF3 మాలిక్యూల్ అంటారు. సో ఇంకేం చేయాలంటే ఫస్ట్ నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ అండ్ 3 fluorine atoms are present like this. 1 fluorine, 2nd fluorine and 3rd fluorine atoms. This one. So నైట్రోజన్ దగ్గర 3 lone pair 5 electrons ఉంటాయన్నమాట. నైట్రోజన్ హ్యాస్ 5 electrons, దట్ ఈస్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్. ఆ 5 electrons ఇలా రాసుకుంటున్నాం. మరి ఫ్లోరిన్ లో టోటల్ గా 7 electrons ఉంటాయి. 7 electrons. సో 1 electron, రిమైనింగ్ 6 electrons are denoted like this. Remaining 6 electrons, and this is 7th electron. Here first 1 electron, remaining electrons are denoted like this. So this is the structure of that is valency shell electrons, valence electrons అన్నమాట. సో నైట్రోజన్ లో 5 valence electrons ఉంటాయి, అలాగే ఫ్లోరిన్ లో 7 దట్ ఈస్ valence electrons అన్నమాట. కాబట్టి ఈ డాట్స్ వేసి ఆ ఎలక్ట్రాన్స్ ను మనం ఇండికేట్ చేసాం, అవునా, ఇదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ సర్కిల్లో ఇది ఇలా వస్తుంది, దిస్ వన్. సో నైట్రోజన్ లో టోటల్ గా ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయంటే 2 + 2, 2 and 2, దట్ ఈస్ టోటలీ 8 electrons. ఆక్టెట్ రూల్ పూర్తి అయినట్టు అవుతుంది. మళ్ళీ ఈ ఫ్లోరిన్ ఆటమ్ కు ఇలా వస్తుంది, దిస్ వన్. మరి ఈ ఫ్లోరిన్ ఆటమ్ కు ఇలా ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ ఫ్లోరిన్ ఆటమ్ ఇట్ బి లైక్ దిస్. సో దిస్ ఈస్ ద లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ NF3 నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్ మాలిక్యూల్. నేను ఏం చేశాను, ఫస్ట్ నైట్రోజన్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో 5 electrons, దాన్ని మనం వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేసి అంటాం. ఆ 5 electrons ను డాట్స్ ద్వారా ఇండికేట్ చేశాను. సో ఇందులో 3 electrons, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ 2 electrons ఇక్కడ ఇలాగే రాసుకున్నాం. సో ఇదే మనకు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అవుతుంది అనమాట. మళ్ళీ ఫ్లోరిన్ అవుటర్ మోస్ట్ షెల్ లో 7 electrons ఉంటాయి. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p5. అందరికీ తెలిసిందే 2s2, 2p5. దిస్ ఈస్ 2s2 and 2p5. సో దిస్ ఈస్ ద బ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 2 + 5 = 7. సో ఈ 7 electrons మనం ఇలా ఇండికేట్ చేసామనుకోండి, ఇలా వస్తాయి అనమాట. ఇప్పుడు షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగేటప్పుడు సో సెంట్రల్ ఆటమ్ లో టోటల్ గా 8 electrons ఉండాలి. సో 1 pair, 2nd pair, 3rd pair, and this is the 4th pair. టోటలీ 8 electrons అనమాట. ఇప్పుడు ఫ్లోరిన్స్ తీసుకుంటే దీంట్లో కూడా ఆక్టెట్ రూల్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ విచ్ వన్, NF3, లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ NF3 మాలిక్యూల్. దట్ ఈస్ నెక్స్ట్ వన్.
second question. Here it is. So second question ko emichado chuddam. BF3 is triangular planar molecule, but NF3 is the pyramidal molecule. Why? That is. So BF3, boron trifluoride. Here it is, boron is present in the center, and fluorine. Here it is fluorine and fluorine. This is fluorine atom. This is the structure of a boron trifluoride molecule here. And NF3 molecule, nitrogen is present in the center. So hydrogen, here there is one hydrogen and one, that is fluorine. Hydrogen is called fluorine, and here also there is fluorine atom. There is a lone pair of electron. There is a lone pair of electron. So దీనికి triangular shape అనేసి అంటున్నాడు. Triangular shape, this one. So here this is pyramidal shape anamata, pyramidal shape, this one. Okay, so triangular shape, pyramidal shape ela explain cheyachante as per that is valence shell electron pair repulsion theory anamata, valence shell electron repulsion theory. So ikkada central atom lo ఎన్ని బాండ్ పేర్స్ ఉంటాయంటే త్రీ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్, అంటే దాన్ని మనం బాండ్ పేర్ అనేసి అంటాం, బాండ్ పేర్. కాబట్టి హియర్ 1 2 3, when only 3 bond pairs are present, they are distributed in this direction. When only 3 bond pairs are present, so 3 bond pairs మాత్రమే ఉండేటప్పుడు అవి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకు స్ట్రక్చర్ ట్రయాంగులర్ ప్లానార్ గానే వస్తుంది. సో ఇది పిరమిడల్ షేప్ లో ఉండడానికి రీజన్ ఏమంటే దీంట్లో బోరాన్, దీంట్లో నైట్రోజన్. బోరాన్ కు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s, దట్ ఈస్ 2 2p1 ఇదన్నమాట. అదే నైట్రోజన్ కు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2px1 2py1 అండ్ 2pz1. సో 1 ఎలక్ట్రాన్ ఉండే ఆర్బిటాల్స్ అన్ని 3 బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అలాగే ఉండిపోతుంది అనమాట అనా. కాబట్టి దీనికి పిరమిడల్ షేప్ ఉంటుంది, దీనికి వచ్చేసి దట్ ఈస్ వాట్ ట్రయాంగులర్ షేప్. మనం ఒక జస్ట్ ఒక స్టేట్మెంట్ తో మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో యాజ్ పర్ valency shell electron pair repulsion theory, valency shell electron repulsion theory, in BF3 3 bond pairs are present. 3 bond pairs are present. Bond pairs are present. So that it has triangular shape అన్నమాట. సో 3 bond pairs ఉంటే triangular shape ఉంటుంది. when there are no, that is what lone pair of electrons లేకుండా 3 bond pairs మాత్రమే ఉంటే ఈ షేప్ ఉంటుంది. మళ్ళీ ఈ షేప్ ఎలాగో ఇప్పుడు రాద్దాం, ఇక్కడ రాస్తాను నేను. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ కూడా చూపిస్తున్నాను. సో దీనికి రీజన్ ఏమంటే దిస్ వన్, ఇన్ NF3 3 bond pairs and 1 lone pair of electron is present. Lone pair of electron is present. So that it has pyramidal shape, this one. Okay, pyramidal shape ఇందుకోసం ఉంటుంది అన్నమాట. దీంట్లో 3 bond pairs అంటే 3 bonds అన్నమాట. ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఇది పిరమిడల్ షేప్ లో ఉంటుంది. అదే BF3 లో 3 కూడా బాండ్ పేర్స్, లోన్ పేర్ ఉండదు, అందువల్ల దానికి ట్రయాంగులర్ ప్లానార్ షేప్ అనేది ఉంటుంది. ఇలా మనం రాయాలి. ఓకే, దిస్ వన్. నెక్స్ట్, O2 is paramagnetic and O2 minus is diamagnetic. Why అంటాడు. సో దీనికి మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ నుండి ఆన్సర్ చేయొచ్చు. MOT, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారంగా O2 మాలిక్యూల్ కు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నమాట. ఎలక్ట్రానిక్
configuration of O2 molecule atom కాదు, according to molecule, according to MOT molecular orbital theory అన్నమాట. మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ప్రకారంగా O2 కు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. దట్ ఈస్ O2 is equal to sigma 1s2 sigma star 1s2 and sigma 2s2 sigma star, that is 2s2, this one. Next, sigma 2px 2 and that is pi 2py 2, that is equal to pi 2py 2pz అన్నమాట, 2pz 2, comma, next pi star 2py 1, that is equal to pi star 2pz 1. సో ఇది ఆక్సిజన్ మాలిక్యూల్ కు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అక్కడ మనకు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీలో చెప్పిట్టారు. సో మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ప్రకారంగా మాలిక్యూల్స్ కు మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయొచ్చు అనమాట. ఓకేనా, దిస్ వన్. సో ఫస్ట్ 1s, సిగ్మా 1s 2 సిగ్మా స్టార్ 1s2, దీన్ని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాం, దీన్ని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాం అనమాట. ఒక స్మాల్ స్ట్రక్చర్ వేసి మీకు చూపిస్తాను. సో ఆక్సిజన్ మాలిక్యూల్లో ఇలా ఉంటుంది స్ట్రక్చర్. దిస్ ఈజ్, ఇట్ ఈస్ ప్రజెంట్ లైక్ దిస్. మీకు ఆల్రెడీ క్లాస్లో ఇవన్నీ ఒకసారి చెప్పి ఉండాలి. సో దిస్ ఈజ్ 2s, this one. So from here this is okay. Then so ఇది ఇలా వచ్చి ఈ విధంగా ఇట్ వెళ్తుంది అన్నమాట. And then this is it goes like this and this is ఇలా ఒక స్ట్రక్చర్ మీకు నేర్పించారు అనమాట. సో ఇక్కడ 1s ఆర్బిటాల్, ఇది 2s ఆర్బిటాల్, ఇది 2px 2py అండ్ 2pz ఒక ఆక్సిజన్ ఆటమ్ లో ఉండేటివి. ఇవి ఇంకొక ఆక్సిజన్ ఆటమ్ లో 1s ఆర్బిటాల్, 2s ఆర్బిటాల్, 2px ఆర్బిటాల్, 2py ఆర్బిటాల్, 2pz ఆర్బిటాల్. దీంట్లో సిగ్మా 1s, ఇది సిగ్మా స్టార్ 1s అవుతుంది అనమాట ఇక్కడ ఆర్బిటాల్. ఓకేనా, నెక్స్ట్ ఇది సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s, ఇది నెక్స్ట్ సిగ్మా 2px అండ్ పై 2py pi 2pz pi star, that is 2py pi star 2pz and sigma star 2p, that is x. సో ఇలా ఉంటుంది స్ట్రక్చర్. చూసుకుంటే ఇలా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఈ స్టార్ లేకుండా ఉండే వాటిని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటారు, BMO అని అంటారు. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటాం. ఈ స్టార్ ఉండే వాటిని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటారు, ABMO, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం మనము, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ 1 ఎలక్ట్రాన్ 1 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్ 1 ఎలక్ట్రాన్ 1 ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్. మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఐటమ్స్ తెలిసింది అనమాట. ఇప్పుడు 2 + 2 ఎంత అవుతుంది, 4. కాబట్టి దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట. అందుకే నేను సిగ్మా 1s 2 రాశాను, తర్వాత సిగ్మా స్టార్ 1s2 రాశాను. ఇవి ఫిల్ చేసుకుంటూ పోవాలి. అలాగే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. టోటల్ గా 4 ఎలక్ట్రాన్స్ అయితే దీంతో 2 ఎలక్ట్రాన్స్, దీంతో 2 ఎలక్ట్రాన్స్. అప్పుడు సిగ్మా, దట్ ఈస్ 2s2 సిగ్మా స్టార్ 2s2 అవుతుంది అనమాట. నెక్స్ట్ సిగ్మా 2px ఇక్కడ ఉంది. సో టోటల్ గా మన దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దట్ ఈస్ 4 + 4 8 అనమాట. ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే. సో దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ టోటల్లీ 6 ఎలక్ట్రాన్స్ అయిపోతే ఇంకా నెక్స్ట్ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే మిగులుతాయి మనకు. ఆ 2 ఎలక్ట్రాన్స్ మనం దీంట్లోకి ఒకటి పంపిస్తాం. అకార్డింగ్ టు హున్స్ రూల్ ప్రకారంగా మనం దాంట్లోకి పంపిస్తాం అనమాట. సో ఇది రాయాల్సింది. ఇదంతా కూడా రాయాల్సిన అవసరం లేదు, మీరు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే చాలు. ఇది మీకు అర్థం అవడానికి మాత్రమే నేను చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అవి పారామాగ్నెటిక్. as there are two unpaired electrons
in O2 molecule, it is paramagnetic. It is paramagnetic. సో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అంటే పారామాగ్నెటిక్ అన్నమాట. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేకుండా అన్ని ఎలక్ట్రాన్స్ పెయిడ్గా ఉంటే అప్పుడేమి దట్ ఈస్ డయామాగ్నెటిక్ అంటాం. డయామాగ్నెటిక్ అంటే మ్యాగ్నెటిక్ పవర్ లేదు. పారామాగ్నెటిక్ కన్నా ఫెర్రోమాగ్నెటిక్ కన్నా అట్రాక్టింగ్ పవర్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు O2 మైనస్ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, ఏం దీని మీనింగ్ చెప్పండి. O2 మైనస్ అంటే మామూలుగా మన మ్యానయాన్స్ లో Cl మైనస్ అంటే ఇది ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసిందని కదా. అలాగే O2 మైనస్ అంటే దీనికి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయినాయి అనేసి, అవునా. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడికి పోతాయంటే ఈ పై స్టార్ 2py లోకి ఒకటి, పై స్టార్ దట్ ఈస్ 2pz లోకి ఒకటి వెళ్తుంది. ఇప్పుడు చూడండి అన్ని పెయిడ్ ఎలక్ట్రాన్సే కదా. there is no unpaired electron. So as there are no unpaired electrons, no unpaired electrons in O2 minus molecule, it is diamagnetic in nature. Diamagnetic, it is diamagnetic. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం తెలిస్తే మీకు ఇంకా ఈ O2 మైనస్ కాదు, ఈ మాలిక్యూల్స్ కూడా ఉన్నాయి. ఏది O2 ప్లస్ అన్నమాట, అలాగే O2 2 ప్లస్ అన్నమాట. O2 ప్లస్ అంటే ఏమి, ఒక ఎలక్ట్రాన్ తీసేస్తాం. ఇంతకు ముందు ఆక్సిజన్ కు స్టాండర్డ్ గా తీసుకోండి, ఇలా ఉంటది కదా ఆక్సిజన్ కు. O2 ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి, ఈ ఎలక్ట్రాన్ తీసేస్తాం, అప్పుడు కూడా ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా. కాబట్టి O2 ప్లస్ అనేది కూడా పారామాగ్నెటిక్. O2 2 ప్లస్ అనుకోండి, అప్పుడు ఈ ఎలక్ట్రాన్ కూడా తీసేస్తాం, అప్పుడు అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అస్సలు ఉండవు. కాబట్టి O2 2 ప్లస్ ఈజ్ డయామాగ్నెటిక్, O2 ప్లస్ ఈజ్ పారామాగ్నెటిక్. అలాగే O2 మైనస్ O2 2 మైనస్ అనుకో, O2కి ఎలా ఉన్నింది, ఇలా ఉన్నింది కదా, ఈ విధంగా ఉన్నింది. సో O2 మైనస్ అంటే ఇంకొక ఎలక్ట్రాన్ వస్తుంది, అది 2p2, బట్ దెర్ ఈజ్ అన్ అన్పేడ్ ఎలక్ట్రాన్. కాబట్టి అవి రెండు, అది కూడా పారామాగ్నెటిక్. ఏది ఈ O2 మైనస్ O2 ప్లస్ ఈ రెండు కూడా పారామాగ్నెటిక్ అవుతాయి. అదే O2 మైనస్ అయితే దీంట్లో కూడా ఒక ఎలక్ట్రాన్ జాయిన్ అయిపోతుంది. 2 ఎలక్ట్రాన్స్ ఉంటే పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది, కాబట్టి ఇవి ఏమంటే దట్ ఈస్ డయామాగ్నెటిక్. సో సింపుల్ గా ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్, అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్, అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేకుండా ఉండడం అంటే అన్ని ఎలక్ట్రాన్స్ పెయిడ్ గా ఉంటాయి అన్నమాట, జతలుగా ఉంటాయి. అలా ఉంటే అవి డయామాగ్నెటిక్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ వన్ ఎస్. సో O2 కు O2 2 మైనస్ కు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ హియర్ యు సీ NF బాండ్ ఈజ్ మోర్ పోలార్ దాన్ NH బాండ్. మోర్ పోలార్ దాన్ NH బాండ్ అంటే ఏమి, NH అలాగే NF. మోర్ పోలార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొలారిటీ ఎలా వస్తుంది చెప్పండి. ఈ 2 ఆటమ్స్ లో నైట్రోజన్ కు ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది, ఈ 2 ఆటమ్స్ లో ఫ్లోరిన్ కు ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది. దేనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుందో అటువైపుకు ఈ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతుంది, మూవ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు దీంట్లో తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రాన్ పేర్ ఇక్కడ ఇలా ఉంటుంది, ఏమి ఇంకొద్దిగా ఇటు మనం రాసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉండాలి పొలారిటీ లేనప్పుడు, ఓకేనా. అలాగే ఇక్కడ తీసుకుంటే NF, ఈ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టోటల్ గా ఫ్లోరిన్ వైపు జరిగింటుంది అనమాట, బికాస్ ఆఫ్ ద హై ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ దిస్ ఫ్లోరిన్. సో దట్ హియర్ డెల్టా మైనస్ చార్జ్ అండ్ డెల్టా ప్లస్ చార్జ్, హియర్ డెల్టా ప్లస్ చార్జ్ అండ్ డెల్టా మైనస్ చార్జ్. ఓకేనా. ఇక్కడ చూడండి నైట్రోజన్ పైన డెల్టా మైనస్, ఇక్కడ హైడ్రోజన్ పైన డెల్టా ప్లస్, ఇక్కడ వచ్చేసి నైట్రోజన్ పైన డెల్టా ప్లస్, దీనిపైన డెల్టా మైనస్ వచ్చింది. సో దిస్ ఈజ్ మోర్ పోలార్ అంటే దీంట్లో షిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్ అనేది ఫ్లోరిన్ సైడ్ ఎక్కువగా ఉంటుంది, దీనికంటే ఎక్కువగా ఉంటుంది. సో అదనమాట ఇతను చెప్తుంది, NF బాండ్ ఈజ్ మోర్ పోలార్ దాన్ NH బాండ్, బట్ NH3 ఈజ్ మోర్ పోలార్ దాన్ NF3Y అంటాడు. ఓకేనా. సో దీనికి మనము ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ వాటి డయాగ్రామ్స్ వేసుకుందాం. అమోనియా డయాగ్రామ్, nitrogen is present at the center, hydrogen, this is one hydrogen and it is one hydrogen,
there is a, that is what, lone pair of electron, lone pair of electron, this one. సో దీనికి డైపోల్ మొమెంట్స్ కూడా రాయాలి. డైపోల్ మొమెంట్స్, ఇట్ ఈస్ ప్రజెంట్ లైక్ దిస్, హియర్ ఇట్ ఈస్ ప్రజెంట్ లైక్ దిస్. సో ఇది ఈ వైపుకు ఉంటుంది అనమాట. అంటే మీ హైడ్రోజన్ కు ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉంటుంది, నైట్రోజన్ కి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ డైరెక్షన్ లో ఉంటుందని. డైపోల్ మొమెంట్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. ఒక మాలిక్యూల్ యొక్క డైపోల్ మొమెంట్ చెప్పాలంటే దాని క్వాంటిటీ, డైరెక్షన్ రెండూ కావాలా మనకు, ఏమే, కాబట్టి ఈ డైరెక్షన్ లో ఉంటుంది అనమాట. ఇట్లా మళ్ళీ ఇది కూడా ఇదే డైరెక్షన్ లో ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, ఎలక్ట్రాన్ కదా అది, ఏమే, ఎలక్ట్రాన్ అలా, సారీ, దిస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, ఇట్ ఈస్, దట్స్ ఆల్. అది ఆ డైరెక్షన్ లో ఉంటుంది అనమాట. సో ఇన్ NH3 ఇక్కడ ఒక మాట రాయాలి. ఇన్ NH3 all dipoles are in the same direction, in the same direction. ఓకే, ఇంత మాత్రం రాస్తున్నాం. మళ్ళీ ఈ NF3 కొద్దాం. N నైట్రోజన్, హియర్ ఇన్ దిస్ ఆల్సో దేర్ ఈస్ అ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇక్కడ కూడా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో హియర్, సో ఫ్లోరిన్ అండ్ ఫ్లోరిన్, దిస్ ఈస్ ఫ్లోరిన్. ఓకే, ఫ్లోరిన్ అలా ఉంటుంది అనమాట. సో దీంట్లో డైపోల్ మొమెంట్స్ ఇలా ఉంటాయి, ఈ డైరెక్షన్ లో ఉంటాయి అనమాట డైపోల్ మొమెంట్స్. ఫ్లోరిన్ సైడ్ ఉంటాయి డైపోల్ మొమెంట్స్ అన్ని కూడా, ఫ్లోరిన్ సైడ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ కు సంబంధించింది అటు పై వైపుకు ఉంటుంది. ఓకే, హియర్ డైపోల్ మొమెంట్స్ ఆర్ డైపోల్, లేకపోతే ఇటు రాద్దాం, ఇన్ N, that is F3, all dipoles. ఇప్పుడు వీటిని డైపోల్, ఇది ఒక డైపోల్, ఇది ఒక డైపోల్, ఇది ఒక డైపోల్ అనమాట. ఆల్ డైపోల్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, ఆపోజిట్ డైరెక్షన్స్. అంటే ఇది ఒక డైరెక్షన్ లో ఉంది, ఇవన్నీ కూడా దానికి ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయన్నమాట. ఆల్ డైపోల్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంథింగ్ ఉంటుంది అనుకోండి, ఎంత, ఒక 0.2 అనుకుందాం. దట్ ఈస్ వాట్, డి అనేసి రాస్తారు ఇక్కడ. సో సపోజ్ దీనికి 0.1, దీనికి కూడా 0.1, దీనికి కూడా 0.1 అనుకుందాం. సో 0.1 ప్లస్ 0.1 ప్లస్ 0.1, ఈ 3 ఒక డైరెక్షన్ లో ఉన్నాయి, ఈ ఒక్కటి ఒక డైరెక్షన్ లో ఉంది, కాబట్టి ఇది 0.3 మైనస్ 0.2 ఇలా రాసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఇది 0.1, ఇది 0.1, ఇది కూడా 0.1, ఇది 0.2 గా తీసుకుంటే, సో ఇక్కడ ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ 0.1 అవుతుంది. రిజల్టెంట్ అనమాట, రిజల్టెంట్ డైపోల్ మొమెంట్ అంటారు. ఇది 0.1. ఇక్కడ ఏమవుతుందంటే అన్ని యాడ్ చేసుకోవాలి, 0.1 ప్లస్ 0.1 ప్లస్ 0.1 ప్లస్ దట్ ఈస్ 0.2 అనమాట, దట్ ఈస్ ఈక్వల్ 0.5. సో ఇది కేసు అన్నమాట. That is why ammonia is more polar than, that is what, NF3. Okay, so same direction. కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ, the resultant dipole moment is higher. Resultant dipole moment is higher, so that resultant dipole moment is lower. ఇక్కడ వచ్చేసి దీంట్లో నుండి దాన్ని మైనస్ చేయాల్సి వస్తుంది, ఇక్కడ వచ్చేసి వీటన్నిటిని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇలా మనం రిజల్టెంట్ డైపోల్ మొమెంట్ NH3 లో ఎక్కువగా ఉంటుంది, దీంట్లో తక్కువగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తాం అనమాట. ఓకే, దిస్ వన్. ఎస్, అయిపోయిందా, నోట్ చేసుకుంటారు. ఇది కొన్నిసార్లు 4 మార్కుల్లో కూడా అడుగుతారు. సో మీరు నీట్గా డయాగ్రామ్స్ వేసేసి ఎక్స్ప్లెయిన్ చేశారంటే కూడా సరిపోతుంది. ఓకేనా. NF3 లో ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటాయి డైపోల్స్. అదే
NH3 లో సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి అన్నమాట. వాటర్ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్ బట్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఈజ్ గ్యాస్. ఎందుకు అని? వాటర్ H2O ఈజ్ లిక్విడ్ and H2S is a gas. Why అంటాడు? Why? Because in water intermolecular hydrogen bonds are present like this. Hydrogen, this is hydrogen, and hydrogen, this is hydrogen. Here there is a hydrogen bond. This is called as intermolecular H bond. Intermolecular H bond అంటారు. So because of the presence of intermolecular hydrogen bond, it is present in liquid. ఏమవుతుంది? ఇంటర్మాలిక్యులర్ లిక్విడ్ దట్ ఈస్ హైడ్రోజన్ బాండ్ ఉంటే అన్ని మాలిక్యూల్స్ ను దగ్గరగా చేరుస్తుంది అన్నమాట. ఈ హైడ్రోజన్ బాండ్స్ మాలిక్యూల్స్ మధ్యలో ఉండే హైడ్రోజన్ బాండ్స్ వల్ల ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అన్ని అగ్రిగేట్ గా ఒక చోటికి చేరడం జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ లిక్విడ్ స్టేట్. లిక్విడ్ స్టేట్ అంటే ఏం చెప్పండి? ఆల్ మాలిక్యూల్స్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్. సాలిడ్స్ అయితే ఆల్ మాలిక్యూల్స్ ఆర్ టైట్లీ ప్యాక్డ్. గ్యాసెస్ అంటే దే ఆర్ ఫ్రీలీ మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. గ్యాసెస్ లో మాలిక్యూల్స్ దూరంగా. ఫర్ ఎగ్జాంపుల్ H2S మాలిక్యూల్స్ తీసుకున్నాం అనుకో, H2S and H2S, there is no any type of force of attraction in between these two molecules. Is there, but it is very weak force of attraction. But in case of water molecule, there is intermolecular hydrogen bond. అప్పుడు ఏమవుతుంది? సో ఇవన్నీ కూడా దగ్గరగా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఒకే ఒక మాట మనం రాయాల్సింది, డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ intermolecular hydrogen bond, intermolecular hydrogen bond in H2O, it is present in liquid state. ఇదన్నమాట. ఓకే, దట్స్ ఆల్. సో దిస్ ఈజ్ అబౌట్ విచ్ వన్? దట్ ఫిఫ్త్ వన్. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఉంటుంది కాబట్టి అది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, ఇంట్లో ఉండదు కాబట్టి ఉండదు. ఓకే, దట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ రైట్ బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఆఫ్ H2 మాలిక్యూల్ అంటాడు. H2 మాలిక్యూల్ దిస్ వన్. ఓకే, సో సిక్స్త్ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్తున్నా, సిక్స్త్ వన్. సో దీనికి ఒక స్మాల్ డయాగ్రామ్ కూడా చాలా చిన్నదే కాబట్టి మనం ఇలా దీన్ని ఈ విధంగా వేసి అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ 1s and it is also 1s. Here there is 1s orbital. So this is energy box and sigma 1s orbital, sigma 2, this is also 1s, sigma star 1s, sigma 1s. In this one electron is present, here also one electron is present. So hydrogen electronic configuration 1s1 kada, this is 1s1 and it is also 1s1. So 1 plus 1 is equal to 2 electrons. 2 electrons అంటే 2 electrons కూడా దీంట్లోనే ఉంటాయి అన్నమాట. సో H2 molecule electronic configuration is equal to sigma 1s2 and sigma star 1s0. This one. This is. So bond order is equal to, what is bond order kada kavalsindi? Bond order oka formula undi. Bond order is equal to 1/2 into electrons, E minus S rastunna, electrons in BMO minus E S in ABMO. Electrons in bonding molecular orbital. Star లేకుండా ఉంటే బాండింగ్, స్టార్ ఉంటే యాంటీ బాండింగ్. యాంటీ బాండింగ్ కు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, బాండింగ్ కు ఎనర్జీ తక్కువగా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్. బాండింగ్ అంటే ఏమి? ఇవి. సో 2 electrons మైనస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ లేవు, 2 minus 0. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 into 2. 2 goes cancel 1.
సో బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట, దిస్ వన్. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ బిహేవియర్కి వచ్చామనుకో, ఇంతకు ముందు క్వశ్చన్లో కూడా మీకు చెప్పాను. సో మ్యాగ్నెటిక్ బిహేవియర్లో ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అంటే జత లేనటువంటి ఎలక్ట్రాన్స్ ఉంటే దానికి పారామాగ్నెటిక్ నేచర్ వస్తుంది. పారామాగ్నెటిక్ నేచర్, అన్ని ఎలక్ట్రాన్స్ పేర్డే కదా ఉంటే 2 ఎలక్ట్రాన్స్ పేరుగా ఉన్నాయి చూడండి, ఎలా ఉంటాయి 2 ఎలక్ట్రాన్స్ లైక్ దిస్. ఓకే, సో 2 ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటాయన్నమాట. ఒక ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, ఇంకో ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో H2 molecule is H2 molecule is diamagnetic, magnetic due to the absence of unpaired electrons, absence of unpaired electrons. ఓకేనా, నేను ప్లేస్ కొద్దిగా సరిపోలేదు కాబట్టి H2 molecule is diamagnetic due to the absence of unpaired electrons in it, due to the absence of that is what unpaired electrons. ఓకే, ఈ విధంగా మనం దీనికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, H2 molecule ఎనర్జీ డయాగ్రామ్ కూడా వేసాం, దీన్ని MOED అంటారు, మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ అనేసి. సో ఇలా వేసాం అనుకోండి మనకు ఈజీ అవుతుంది అనమాట. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవడం, సిగ్మా 1s, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 రాశాను, సిగ్మా స్టార్ 1s ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి రాయలేదు. ఓకే, బాండ్ ఆర్డర్ లో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ 1/2 ఇంటూ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ మైనస్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. వీటిని ABMO అంటారు, పైన ఉండే వీటిని BMO అంటారు. ఓకే, సో ఇవన్నమాట. సో బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు 1 వస్తుంది. మరి దీంట్లో దట్ ఈస్ వాట్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి దిస్ ఈజ్ డయామాగ్నెటిక్ ఇన్ నేచర్, డయామాగ్నెటిక్. నెక్స్ట్, వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్ అంటున్నాడు. వాట్ ఈజ్ hybridization? This is, so what is hybridization? For 7th one, the intermixing of atomic orbitals of almost same energy సేమ్ గా ఉండాలి, ఆల్మోస్ట్ సేమ్ అన్నమాట. సేమ్ ఎనర్జీ కాదు, ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ. టు ప్రొడ్యూస్ ఈక్వల్ నంబర్ ఆఫ్ identical orbitals is called as hybrid orbital, that is hybridization. The intermixing of atomic orbitals, same atomic orbitals చెప్పండి, s orbital, p orbital, d orbital, ఇవన్నీ కూడా అటామిక్ ఆర్బిటాల్స్ అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక s orbital, 1 p orbital, 1 s orbital, any one s orbital and 1 p orbital. So intermix with one another to form 2 hybrid orbitals like this. So ఇవి ఇలా విధంగా ఉంటుంది. మధ్యలో కూడా ఇలా రాసుకోవాలి. sp హైబ్రిడైజేషన్, sp, వీటిని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటారు. వీటిని ఆర్బిటాల్స్. ఎగ్జాంపుల్ అన్నమాట ఇది s ఆర్బిటాల్, దిస్ ఈస్ p ఆర్బిటాల్, s ఆర్బిటాల్, p ఆర్బిటాల్. ఈ రెండింటిని ఏమంటారంటే అటామిక్ ఆర్బిటాల్స్ అంటారు. అటామిక్ ఆర్బిటాల్స్. సో అటామిక్ ఆర్బిటాల్స్ అన్నమాట. అటామిక్ ఆర్బిటాల్స్ ఒకదాని తోటి మిక్స్ అయ్యి కొత్తగా 2 ఆర్బిటాల్స్ 2 ఆర్బిటాల్స్ మిక్స్ అయితే 2 కొత్త ఆర్బిటాల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. 3 ఆర్బిటాల్స్ మిక్స్ అయితే 3 ఐడెంటికల్ ఆర్బిటాల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అలాగే 4 ఆర్బిటాల్స్ మిక్స్ అయితే 4 ఆర్బిటాల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కానీ ఇవి ఐడెంటికల్ గా ఉంటాయి అన్నమాట. అందుకే దే ఆర్ ఐడెంటికల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ సచ్ ఎ వే సో దట్ దేర్ మస్ట్ బి వెరీ స్మాల్ రిపల్షన్. ఇదన్నమాట. ఇది ఒక sp ఆర్బిటాల్, ఇంకొక sp ఆర్బిటాల్ ఈ విధంగా ఇలా ఉంటేనే వీటి మధ్య రిపల్షన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ దే హ్యావ్
less repulsion in between them. ఓకే, వాటి మధ్య రిపల్షన్ తక్కువగా ఉండే విధంగా అవి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. దీన్నే మనం హైబ్రిడైజేషన్ అంటాం అనమాట. ఓకేనా, అందులోను ఒకే ఆటంలో ఉండే ఆర్బిటాల్స్, హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయ్యే ఆర్బిటాల్స్ ఒకే ఆటంలో ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. సో కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మీకు డెఫినేషన్ మాత్రమే అడిగాడు కాబట్టి మీరు డెఫినేషన్ రాస్తే మీకు 2 మార్కులు వస్తాయన్నమాట. ఓకేనా, దిస్ వన్. ఎస్, నెక్స్ట్ ఆక్టెట్ రూల్ అంటాడు. ఆక్టెట్ రూల్. సో ఆక్టెట్ రూల్, ఆక్టెట్ రూల్. వాట్ ఈజ్ ఆక్టెట్ రూల్ అని? సో ఆక్టెట్ రూల్ అంటే in molecules atoms achieve stable octet when they are linked with chemical bonds. Whatever may be the chemical bonds. In molecules, atoms achieve stable octet. Octet అంటే 8 electrons అన్నమాట. Stable octet అంటే 8 electrons. That is stable octet. They achieve stable octet when they are linked with chemical bonds. వాటి మీద కెమికల్ బాండ్స్ తో లింక్ ఉండేటప్పుడు, అవి కెమికల్ బాండ్స్ తో లింక్ అయినప్పుడు వాటి అవుటర్ షెల్స్ లో 8 electrons రావడాన్ని ఏమంటారంటే ఆక్టెట్ రూల్ అనేసి అంటారు. సో ఇన్ మాలిక్యూల్స్ ఆటమ్స్ అచీవ్ స్టేబుల్ ఆక్టెట్ వెన్ దే ఆర్ లింక్డ్ విత్ కెమికల్ బాండ్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ రాద్దాం. ఏం ఎగ్జాంపుల్ తీసుకుందామంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ కార్బన్ అండ్ హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, 1 electron, 1 electron and 1 electron. In carbon 4 electrons are present in its outer shell. So here you see దీంట్లో and this one here. హైడ్రోజన్ లో మాత్రమే 2 electrons, ఇక్కడ కార్బన్ లో 8 electrons వస్తాయన్నమాట. హైడ్రోజన్ కు మాత్రం 2 electrons. Why? Because it is close to the helium. Hydrogen try to get helium electronic configuration when it is linked with the chemical bond. Remaining all atoms try to get, that is what, 8 electrons అన్నమాట. ఇప్పుడు ఈ పెద్ద సర్కిల్ తీసుకుంటే 8 electrons వస్తాయి. దీన్నే మనం ఆక్టెట్ అనేసి అంటాం. ఎక్సెప్షన్ ఫర్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ కు మాత్రమే 2 electrons ఉన్నప్పుడు అది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇది ఒక మాలిక్యూల్. ఈ మాలిక్యూల్ లో ఉండే ఆటమ్స్ కెమికల్ బాండ్స్ తో లింక్ అయినప్పుడు అవి 8 electrons ను పొందడానికి ట్రై చేస్తాయి. దీన్నే మనం ఆక్టెట్ అంటాం. ఓకేనా, ఆటమ్స్ అచీవ్ స్టేబుల్ ఆక్టెట్ వెన్ దే ఆర్. ఆక్టెట్ అంటే మీ హ్యావింగ్ 8 electrons. సో ఇక్కడ కావాల్సింటే స్టేబుల్ ఆక్టెట్ మీన్స్ ఆక్టెట్ ఎలక్ట్రాన్స్ అంటే 8 electrons అన్నమాట. 8 electrons ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, వెన్ దే ఆర్ లింక్డ్ విత్ కెమికల్ బాండ్స్. ఓకే, దిస్ వన్. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్, వాట్ ఈజ్ మీన్ బై బాండ్ ఆర్డర్? బాండ్ ఆర్డర్ అంటే ఏమో చెప్పండి అంటున్నాడు. బాండ్ ఆర్డర్. సో దిస్ ఈజ్ బాండ్ ఆర్డర్. Number of bonds, number of chemical bonds present in between the atoms, in between the 2 atoms of a molecule is called as bond order. దీన్నే మనం బాండ్ ఆర్డర్. ఒక మాలిక్యూల్ లో నంబర్ ఆఫ్ కెమికల్ బాండ్స్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ 2 atoms of a molecule. 2 atoms of a molecule, that is called as bond order. Example, suppose in H2, H single bond H. So BO, that is bond order is equal to 1. O2, O double bond O. And here it is BO అంటే bond order is equal to 2. N2 తీసుకున్నాం అనుకోండి, N triple bond N. సో బాండ్ ఆర్డర్ is equal to 3. ఇలా మనం రాసుకుంటూ పోతాం అనమాట. ఒక మాలిక్యూల్లో 2 atoms మధ్యలో ఎన్ని బాండ్స్ ఉంటాయో దాన్నే
ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బాండ్ ఆర్డర్. ఓకే, దిస్ వన్. నెక్స్ట్, ఆఫ్టర్ దిస్ లాస్ట్ క్వశ్చన్, గివ్ 2 examples ఫర్ ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్. ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్. సో ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నంబర్ 1 NO, నంబర్ 2 NO2. దిస్ ఈస్ నైట్రిక్ ఆక్సైడ్. This is nitric oxide, and this one nitrogen dioxide. Nitrogen dioxide. Nitrogen dioxide అన్నమాట. ఈ రెండింటిని ఆడ్ ఎలక్ట్రాన్. ఆడ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏమి? ఇప్పుడు సపోజ్ సింపుల్ గా 2 electrons, దట్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూసామనుకో. నైట్రోజన్ అటామిక్ నంబర్ ఎంత? 7. ఆక్సిజన్ అటామిక్ నంబర్ ఎంత? 8. 7 plus 8, that is what? 15. So 15 means even 14 electrons are paired up, 1 electron remains without pairing. అంతే కదా. 15 అంటే అర్థమేమి? 14 pairs ఉంటాయి. 14 pairs అన్నమాట. ఒక్కటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్ గా మిగిలి, దాన్ని ఆడ్ ఎలక్ట్రాన్ అనేసి అంటారు. సో ఇది N2O. ఎన్ని ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి? 2. ఇన్ ఈచ్ ఆక్సిజన్ ఐటమ్ 8 electrons are present. So 8 2s are 16. 16 plus 7, 23. So total number of electrons in this molecule is 23, which is odd number. So these are the 2 examples for the molecules with odd electrons. Odd electrons. Okay, this one. So my dear students, so these are the questions in this chapter. That is what 4th chapter. So దీంతో పాటు వీడియో 1, that is part 1 లో ఉండే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ 1 word టైప్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇవన్నీ చదువుకొని ఇవి కూడా చదువుకుంటే మీకు సో కంపల్సరీగా 2 మార్కులవి ఒక 1 మార్క్ క్వశ్చన్ ఈ టాపిక్ లో నుండి అడుగుతాడు. కాబట్టి సో మీరు అన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా కన్నా చదువుకున్నారనుకోండి, మీకు మంచి మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో చదవండి, బాగా చదవండి, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొని చదవండి. అప్పుడే మీకు మార్కులు తెచ్చుకోవడము సాధ్యమవుతుంది. స్టేట్లో 994 మార్క్స్ తెచ్చుకుంటున్నారు. కెమిస్ట్రీలో 60 out of 60, 85 out of 80. సెకండ్ ఇయర్ వాళ్ళకు 60 మార్క్స్ ఉంటుంది, మీకు 85 మార్క్స్ ఉంటుంది అనమాట. కాబట్టి 85 out of 85 తెచ్చుకోవడం పెద్ద ప్రాబ్లమే కాదు. సో మీరు గాన ఒక ప్లాన్తో ఒక సిస్టమేటిక్గా చదివారనుకోండి, యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.